హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మనకి అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్లో నుంచి యష్మి ఎలిమినేట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో కొద్దిగా లేట్గా వీడియోని అప్లోడ్ చేశాను, ఎందుకంటే ట్రాఫిక్లో ఇరిక్కిపోయాం, ఇంటికి రావడానికి చాలా టైం పట్టింది. దట్టు ఏంటంటే ఫస్ట్ పృథ్వీ ఎలిమినేట్ అనే న్యూస్ అనేది బయటకు వచ్చింది. సో అది కరెక్టా కాదా, జెన్యునా కాదా, రియలా ఫేకా అనేది తెలుసుకుని చాలాసేపు తర్జన భర్జన చేసి సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు కూడా బాటమ్ 2లో ఉన్నారు. మనం ఆల్రెడీ ఈ వారం ఎలిమినేషన్ వీడియోలో చెప్పుకున్నాం. ఏంటంటే నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అయితే యష్మి సేఫ్గా ఉందబ్బా, డౌటే లేదు. సో ఎందుకంటే అన్అఫిషియల్ పోలింగ్ సైట్స్లో అయితే యష్మి కొంచెం పృథ్వీ కంటే ఆల్మోస్ట్ 3% 2% అంటే చాలా వేరియేషను. యష్మి అయితే సేఫ్గానే ఉండాలి. బట్ ఏంటంటే అఫీషియల్ ఓటింగ్కి చాలా దగ్గరగా ఏంటంటే బాటమ్ 2లో చాలా ఈక్వల్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. అప్పుడు బిగ్ బాస్ అనేది కాల్ తీసుకుంటారు. మనం ఆల్రెడీ ఈ వారం ఎలిమినేషన్లో నేను చెప్పా. సో పృథ్వీ నుంచి కొంచెం కంటెంట్ వస్తుంది, గౌతమ్కి పృథ్వీకి అనేది ఒక టఫ్ ఫైట్ అనేది జరిగింది. అలాగే పృథ్వీ అనేది సో సస్టైన్ చేస్తూ లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళగలిగితే సో మేబీ ఏమైనా బెనిఫిట్స్ అనేది అంటే 3 వీక్సే ఉన్నాయి కాబట్టి 3-4 వీక్సే ఉన్నాయి కాబట్టి మేబీ ఏమైనా పృథ్వీతో కంటెంట్ అనేది జనరేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ కూడా అనుకుని ఉండొచ్చు. మేబీ ఇంకొక యాంగిల్లో ఏంటంటే యష్మి ఏదైతే నిఖిల్తో ఒక ట్రాక్ అనేది ఉంది, దాని తర్వాత వేరే విధంగా కూడా డౌన్ అయింది, ఇంకా చాలా విధాలుగా కూడా అప్సెట్ అయింది. కొన్ని విషయాల్లో యష్మి గేమ్ అప్సెట్ అవుతూ ఉంది. దట్టు ఇన్ని వారాలు బండి లాక్కుని వచ్చిందంటే చాలా గ్రేట్, తను కూడా సాటిస్ఫై ఉంటుంది. సో బిగ్ బాస్ అందుకనే బాటమ్ 2లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కాల్ తీసుకుని పంపిస్తారు. మనకు తెలుసు బిగ్ బాస్ ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. దట్టు పృథ్వీ ఆర్ యష్మి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో దాని ప్రకారం చూస్తే మాత్రం యష్మి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్లుగా అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. సో యాక్చువల్గా చాలాసేపు అయింది న్యూస్ వచ్చి, నేను ట్రాఫిక్లో ఉన్నాను. సో రోడ్డు మీద వీడియో అనేది చేయలేకపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్గా మీకోసం వీడియో చేద్దామని చెప్పి వీడియో అనేది పెడుతున్నాను. యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది. చాలా అంటే చాలా గేమ్ అనేది తన గేమ్ ఏదైతే ఉందో ఒక సీజన్ 7లో ఒక శోభా శెట్టి ఎలాగైతే ఆడిందో సేమ్ యాజ్ ఈజ్ ఆ రేంజ్లోనే ఆల్మోస్ట్ కొన్ని వారాల్లో ఏంటంటే సోనియాని ఎదిరించినప్పుడు కానీ సో వేరే విధంగా పాయింట్స్ లాజిక్స్ వర్కౌట్ చేసినప్పుడు కానీ యష్మి చాలా బాగా ఫైట్ చేసింది. ఇన్ కేస్ యష్మి టాప్లో కూడా ఉంది ఒక వారం చూస్తే, అందరికంటే కూడా నామినేషన్లో అబ్బా సూపర్ గ్రాఫ్ పెంచుకుంది యష్మి అని మనం కూడా అనుకున్నాం. బట్ ఏంటంటే 5 ఎవరైతే ఒక స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకున్న వాళ్ళు నామినేషన్లోకి వచ్చారో, ముఖ్యంగా కే బ్యాచ్ అని మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో కన్నడ బ్యాచ్, సీరియల్ బ్యాచ్ ఆర్ వాట్ ఎవర్ స్టార్మా బ్యాచ్ ఏదైనా అనుకోండి, వాళ్ళల్లో ఈసారి నామినేషన్స్కి 5 వచ్చేసారు. ఈ 5 కూడా ఓజీ క్లాన్ వాళ్ళే. రాయల్ క్లాన్ వాళ్ళు ఎవరు రాలా, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఎవరు రాలా, మొత్తం అంతా బీబీ క్లాన్ అయిపోయింది, అది వేరే విషయం. సో ఫైనల్గా బాటంలో అయితే 2 ఉన్నారు, పృథ్వీ బిట్వీన్ యష్మి, వీళ్ళిద్దరి మధ్యలోనే ఎలిమినేషన్ జరిగింది. సో యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇది క్విక్ వీడియో. ఇంకా రేపు సాటర్డే ఎపిసోడ్ ఏం జరగబోతోంది ఏంటి, ఆ సినారియో ఎలా జరిగింది ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా రేపటి రివ్యూలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.